మేడికుండూరు మండల పరిధిలోని వరగాని గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో 5 లక్షల రూపాయల వ్యయంతో 100 మీటర్ల సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరగాని గ్రామ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎంపీటీసీ సభ్యులు దండా సాంబిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల స్థాయి నాయకులు, అధికారులు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామములో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్కు ఘన స్వాగతం లభించింది. కార్యక్రమంలో భాగంగా వేద మంత్రాలతో, నవధాన్యాలు, కర్పూర హారతులతో ఆరంభమైన శంకుస్థాపన కార్యక్రమానికి అధికారులు, పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వరగాని గ్రామ ఇన్ఛార్జ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు దండా సాంబిరెడ్డి, తెలుగుదేశం పార్టీ వరగాని గ్రామ అధ్యక్షుడు మంచినేని ప్రసాదరావు, వరగాని గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగోలు అంజలి, వరగాని గ్రామ సర్పంచ్ సానికొమ్ము ఎలగొందారెడ్డి, మాజీ ఉప ఎంపీపీ భవనం రాజశేఖర్ రెడ్డి, వరగాని గ్రామ ఉప సర్పంచ్ బోడపాటి శ్రీనివాసరావు, మండల అధికారులు ఈఓపీఆర్డి పూర్ణశంకర్రావు, ఆర్డబ్ల్యూఎస్ఏఈ సుజాత, డిఈ కొండయ్య, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిరంగపురం మార్కెట్ యార్డు మాజీ అధ్యక్షులు నార్నే శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మేడికుండూరు మండల అధ్యక్షులు మల్లిపెద్ది రమేష్, మండల నాయకులు శాఖమూరి కృష్ణ, సిరిపురం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, సొసైటీ అధ్యక్షులు కడియాల గణేష్ బాబు, గ్రామ అధ్యక్షుడు కడియాల హనుమంతరావు, సిరిపురం గ్రామ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ మరేపూడి రాంబాబు మరియు జనసేన పార్టీ మండల నాయకులతో పాటు జనసేన పార్టీ సిరిపురం గ్రామ అధ్యక్షుడు గుడిపూడి శంకర్ మరియు సంబంధిత కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరే రాకూడదు.